నమస్తే ఫ్రెండ్స్, వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆయన ఇంట్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్లారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి దాడులు చేసినటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బిఎన్ఎస్ చట్టం కింద కొన్ని సెక్షన్స్ నమోదు చేశారు. ఆ సెక్షన్స్ ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఎన్ఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 140(1), తర్వాత 308, 351(3), అలాగే రెడ్ విత్ 3(5) ఈ సెక్షన్స్ కింద ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితుంది. అసలు ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, ఒక్కొక్క సెక్షన్ గురించి మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. హైకోర్టు అడ్వకేటు నేను ఫోన్ చేసి ఆయన ఏం చెప్తారో చూద్దాం ఈ సెక్షన్స్ గురించి. హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఎస్ ఆజాద్ గారు, నమస్కారం సార్. నమస్తే అండి వరి గారు, చెప్పండి సార్. సార్ ఎలా ఉన్నారు? అంత హ్యాపీ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లోనే అరెస్ట్ చేశారు, విజయవాడకి తీసుకెళ్లారు. అయితే కొన్ని సెక్షన్స్ కింద ఆయన మీద కేసు నమోదైంది సార్. ఆ సెక్షన్స్ బిఎన్ఎస్ చట్ట ప్రకారం ఉన్నాయి. కొత్త చట్టం బిఎన్ఎస్, దీని ప్రకారం ఏ సెక్షన్ ఏం చెప్తుందో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీరు తెలియజేయండి. ఒక్కొక్క సెక్షన్ నేను మీకు చెప్తాను, అదేం చెప్తుందో తెలియజేయండి. ఏ సార్, బిఎన్ఎస్ చట్టం 140(1) సార్ ఏం చెప్తుంది ఆ సెక్షన్? అది కిడ్నాప్ గురించి చెప్తుందండి. ఎవరైనా ఒక వ్యక్తిని అక్రమంగా కిడ్నాప్ చేస్తే, అబ్డక్షన్ అంటాము లేదా కిడ్నాప్ అంటాము, కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని ఎవరైతే అక్రమంగా బంధిస్తారో, నిర్బంధించి తీసుకుని వెళ్ళిపోతా దాన్ని కిడ్నాప్ అంటారు. ఓకే, సో దానికి అది 7 years అబౌవ్ 7 years నేరాలండి అవన్నీ. అంటే సార్ ఇక్కడ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి దాడి చేసిన పరిస్థితుంది. అంటే ఎవరిని కిడ్నాప్ చేసినా, లేదంటే దళితుడు కాబట్టి ఆ సెక్షన్ ఏమన్నా వేరుంటుందా? ఎవరిని కిడ్నాప్ చేసినా ఇదే సెక్షన్? ఇంకోటి పెట్టారు, SC/ST సెక్షన్ 3(4) పెట్టారు కదా. అవునవును, అవి దళితుడు కాబట్టి స్పెషల్ గా SC/ST అట్రాసిటీ అట్రాక్ట్ అవుతాయి, అట్రాసిటీ యాక్ట్. ఓకే, అయితే ఇప్పుడు ఇది 140 అనేది దళితుడు అనేది ఏం లేదు. భారతీయ పౌరుడు ఎవరైనా సరే, అతను కనుక మనమైనా ఎవరైనా సరే నేరానికి పాల్పడితే, కిడ్నాప్ చేసి అక్రమంగా అతను బంధించినట్లయితే అది 140 అనేది ఎవరికైనా పెడతారు. ఓకే సార్. సార్ ఈ సెక్షన్ కింద నేరం నిరూపణ అయితే ఏంటి పరిస్థితి? ఎన్నాళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది? అది 7 years అబౌవ్ శిక్ష పడే అవకాశం ఉంటుంది. 7 సంవత్సరాల పైగా? అవునండి. ఓకే, కేసు యొక్క సర్కమ్స్టాన్సెస్ బట్టి, అంటే కేసు యొక్క పరిస్థితిని బట్టి కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఓకే, కేసు తీవ్రతను బట్టి అది మారుతూ ఉంటుంది, అంతే కదా. ఎస్. ఇంకొకటి సార్, 308 ఏం చెప్తుంది బిఎన్ఎస్ ప్రకారం? అదేనండి, ఇప్పుడు 308, 351 ఇవన్నీ కూడా ఏంటంటే ఏంటి మామూలుగా ఇవన్నీ కూడా జులుం, అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే ఉద్దేశపూర్వకంగా చేయటము, ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడము, అంటే దాడి చేయటము, బెదిరించడము, చంపుతానటము, ఇవన్నీ దాని కింద వస్తాయి. 351 కూడా సేమ్ దాని కింద. అతను 351 ఏదంటే అతని మీద కొట్టడం, తిట్టడం, దాడికి చేయటము, ఓకే, అవన్నీ కూడా దాని కిందే వస్తాయండి. ఇప్పుడు దీనికి ఎట్లా ఉంటుంది సార్ శిక్ష ఈ సెక్షన్స్ కింద? అవి తక్కువ ఉంటాయండి, 7 years లోపే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కేసు చెప్పాగా మీకు, కిడ్నాప్ కేసు విషయంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినప్పుడు అతను ఇచ్చిన ఇప్పుడు మనం ఒకసారి సెక్షన్ తో పాటుగా ఒకసారి వాస్తవాన్ని చెప్తాను. చెప్పండి. సత్యానంద అనే వ్యక్తి ఏమని కంప్లైంట్ చేశాడు? నన్ను తీసుకొని వెళ్ళారు, నా పైన దాడి చేశారు, నన్ను కొట్టారు. ఓకేనా సార్? అవును. సో ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ వస్తాయి. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినంత వ్యక్తిని పూల్లో పెట్టి తీసుకెళ్తారు, బాబు రా నాయన అంటారు కదా. అవును, వాళ్ళని కొట్టడం, బెదిరించడం, దూషించడం, చంపేస్తామని చెప్పడం, దెబ్బలేయడం. అవును, బాధితుడు సత్యవర్ధన్ వాంగ్మూలం కూడా ఇచ్చాడండి సార్. ఆ వాంగ్మూలం ఆధారంగానే ఈ సెక్షన్స్ అన్ని నమోదయ్యాయి. రైట్. ఇంకొకటి సార్ ఆజాద్ గారు, రెడ్ విత్ 3(5) అదేండి మూకుముడిగా చేయటం, అంటే ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు పాల్పడినందుకు దాన్ని రెడ్ విత్ 3 అని చెప్తారు. అంటే ఒకళ్ళు చేస్తే అది 3 and 4 రాదు, ఒకళ్ళ కంటే ఎక్కువ మంది, అంటే మూకుముడిగా అతను దాడి చేశారనుకున్న అతని పైన 3 and 4 సెక్షన్స్ పెడతారు కామన్ అయితే. ఓకే, అంటే ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని చూసుకుంటే మాక్సిమం ఎంత పడుతుంది సార్ శిక్ష? అంటే దీనిలో చెప్పాను, కేసు తీవ్రతను బట్టి ఉంటుందండి. అయితే ఏంటంటే 7 years నుంచి 10 years వరకు పడచ్చు, లైఫ్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ వల్లభనేని వంశీకి పడుతుంది నేను అన్నాను. ఈ సెక్షన్ లో ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళకి కేసు తీవ్రతను బట్టి, ఆ కేసు యొక్క ఇంటెన్సిటీని బట్టి అది అంతవరకు శిక్షలు ఉన్నాయి దీంట్లో. సరే, ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి. వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించాడు. ఆ కేసుకు సంబంధించి కీలక సూత్రధారి వల్లభనేని వంశీ. అయితే దాన్ని ప్రత్యక్ష సాక్షిగా ఈ సత్యానంద్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనే కేసు నమోదు చేశాడు. దాని ప్రకారం జరుగుతుంది. ఆ కేసుని వాపసు తీసుకోవడం కోసం ఇతన్ని కిడ్నాప్ చేసి బెదిరించాడు అనమాట. సో దానికి లింక్ అయి ఉంది కాబట్టి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటారా?
అక్కడికి వస్తున్నాను. నేను ఏమన్నానంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్ మూవ్ చేసుకున్నారు, బెయిల్ తెచ్చేసుకున్నారు. తర్వాత నా 1 వీక్ బ్యాక్ ఆయన నేను విత్డ్రా అవుతానని చెప్పి వాంగ్మూలం ఆయన ఇవ్వటం వల్ల ఆ పోలీసు వారికి అనుమానం వచ్చి ఏం జరిగింది అన్నప్పుడు అతను ఇలా బెదిరించాడు, సాక్షుల్ని బెదిరించాడు. అంటే సాక్షి అంటే అంత ముందు సత్యానంద గారు గతంలో సాక్షి కాబట్టి సో నన్ను బెదిరించాడు, ఇట్లా జరిగిందని చెప్పి మళ్ళీ కొత్త కేసు కంప్లైంట్ చేయడం వల్ల ఇవన్నీ అబోవ్ 7 years నేరాలు కాబట్టి వెంటనే ఆయన అదుపులో తీసుకున్నారు. అయితే గత కేసులో కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు వరకు అన్ని కండిషన్స్ పెడతారు. అంటే చాలా పెట్టి ఉండొచ్చు. దాంట్లో జనరల్ కండిషన్స్ ఏంటంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే సాక్షుల్ని బెదిరించకూడదు, అలాగే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయకూడదు అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవును. సో అవి ఇప్పుడు మరి ఇలా సాక్షుల్ని బెదిరించి వైలేట్ అయినట్టే కదా, దాన్ని ఉల్లంఘించినట్టే కదా. అవునండి, అదే అక్కడికే వస్తున్నాం. అందుకని వైలేట్ అయితే దాని ప్రభావం కూడా ఉంటది, ఎంతో కొంత అయితే ఉండదు. ఓకే. ఇంకొకటి సార్, బెయిల్ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది? చాలా మంది కేసులు నమోదైతే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్కి అప్లై చేసేసుకుంటారు కదా, బెయిల్ వస్తుందంటారా ఈ సెక్షన్స్ బట్టి? అంటే బెయిల్ వస్తుంది, బెయిల్ అందరికీ వస్తుంది కానీ టైం పడుతుంది. అంటే డైరెక్ట్ బెయిల్ అండి, యాంటిసిపేటెడ్ బెయిల్ కాదు, డైరెక్ట్ వేసుకోవాలి. అంటే కొన్ని సెక్షన్స్ ప్రకారం 7 ఏళ్ల పైబడి కూడా శిక్ష పడే అవకాశం ఉందన్నారు కదా, నాన్ బెయిలబుల్ అన్నారు కదా. ఎన్ని రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది బెయిల్ ఒకవేళ వస్తే? అంటే నేను ఇక్కడ ఈయనకి ఎన్ని రోజులు వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఒకసారి రిమాండ్ రిపోర్ట్ అవన్నీ చదవాలి, అప్పుడైతే మనకు క్లారిటీ చెప్పగలుగుతాం. కాకపోతే ఏంటంటే ఒక కామన్ మ్యాన్ గా అంటే మామూలుగా ఈ జనరల్ గా అంటే సార్ ఇక్కడ పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశారండి సార్ పోలీసుల నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. సత్యవర్ధన్ అనే బాధితుడిని బలవంతంగా ఆయన మీద ఏ విధంగా చేశారో మొత్తం వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయింది. అతన్ని బలవంతంగా వైజాగ్ కూడా పంపించారంట. అవన్నీ రికార్డ్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారంట. సో ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి బెయిల్ అంత ఈజీగా రాదని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? నేను ఆల్రెడీ చెప్తున్నానండి, ఇప్పుడు ఆధారాలు బలంగా ఉంటే మాక్సిమం మనకి 60-70 లేదా 90 days అట్లా ఉంటదండి కామన్ గా. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా. ఓకే. సో దాంట్లోకి అంటే ముందు కింది కోర్టులు వేస్తారు, కింది కోర్టులో లేకపోతే హైకోర్టుకి వెళ్తారు, లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తారు. అంటే వాళ్ళ లాయర్ల సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, అందులో మనం కామెంట్ చేయడం లేదు. కానీ అయితే నిందితుడుకున్న హక్కు ఏంటంటే బెయిల్ పొందే హక్కు, అతనుకున్న హక్కు అది. సో దాన్ని మనం ఏమంటానికి లేదు. అది అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ కాబట్టి ఒక అక్యూజ్డ్ అయినంత మాత్రం అతని హక్కులు లేకుండా అయితే ఉండవు కదా, అతనుకున్న హక్కు అయితే అది. సో అది టైం ఎన్నాళ్ళు పడుతుంది అనేది కోర్టు విచక్షణ అధికారాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఫోన్లో అందుబాటులోకి వచ్చి మంచి సమాచారం అందించారు అడ్వకేట్ గారు. థ్యాంక్ యూ సార్. అది అడ్వకేట్ గారు చెప్పిన దాన్ని బట్టి కొన్ని సెక్షన్స్ SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. తర్వాత అతన్ని బెదిరించడం, కిడ్నాప్ చేయడం కూడా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే పరిస్థితుంది. ఆధారాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఒక 3 నెలల వరకు బెయిల్ కూడా రాకపోవచ్చు అనే ఒక సమాచారం అయితే వస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది. జడ్జి ఇవాళ ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి కూడా కొంత ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోకి సంబంధించి ఈ నమోదైన సెక్షన్లకు సంబంధించి వల్లభనేని వంశీ చేసినటువంటి కేసు మీద ఆయన అవలంబించినటువంటి విధానానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.